మైకులు 4 ఉంటాయి. అలాగే ప్రతి గురుస్వాములకి పుట్టుకతో మా అందరం గురుస్వాములు కాదు కదా. సోమమైకి పుట్టుకతో ఎవరు గురుస్వాములం కాము. అంతేనండి. దినదిమ ఆ సేవ చేసుకుని ఆ తపస్సాధనతో వెళ్ళేటప్పుడు ఆ మూలం ఒకడు ఉంటాడు ప్రతి ఒక్కరికి. ఎవరు గురువు ముఖ్యంగా. ఎవరైతే మీ గురువులకి గురువు ఎవరో మీకు గురువు ఎవరో దారి చూపిస్తారు కదా మంత్రోపదేశం. కానీ ఒక్కసారి స్మరించుకోండి ఆ గురువు గారిని ఒక్కసారి. ఓ